ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? యా యాజ్ యూజువల్. వాట్ హ్యాపెన్ నౌ? ఇట్స్ మిహిరా శాటిలైట్. అంత బానే ఉంది కదా, సడన్ గా అయింది. తెలీదు, టెక్నికల్ ఇష్యూ అయినా బ్యాటరీ ఇష్యూ అయినా ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ వచ్చి ఎంతసేపు అయింది? 20 minutes. ఈ క్రూషియల్ టైంలో ఇలా సరికి తెలుసా? He'll be here at any moment. ఓకే. మిహిరా శాటిలైట్ బ్యాటరీ యూసేజ్ ఇనిషియేట్ చేశాను. 60 seconds టు గో. ఇప్పుడు ఇది ఫెయిల్ అయితే సిచ్యువేషన్ ఏంటి? ఇది చాలా పాత శాటిలైట్ మోహన్. ఆల్రెడీ నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ తో బ్యాకప్ ఉంది. సో టెలికమ్యూనికేషన్ ఆగిపోదు కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. అవునవును, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు. 60 seconds అయిపోయింది. ఓల్డ్ కోఆర్డినేట్సే వస్తున్నాయి. పొజిషన్ ఎందుకు చూపించట్లేదు? శాటిలైట్ లొకేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆనంద్, ఒక పని చేయి. దానికి చుట్టుపక్కల ఉన్న శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకో. వాటి పాత్ ట్రాకర్ నుండి మిహిరా శాటిలైట్ కరెంట్ పొజిషన్ ట్రేస్ చేయి. ఓకే సార్. మొత్తం ఆన్లైన్ నావిగేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. రిటర్నింగ్ సిస్టమ్స్ ఏవి రెస్పాండ్ అవ్వట్లేదు. రష్యన్ కోఆర్డినేషన్తో జరుగుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మ్యాన్డ్ మిషన్. ఫస్ట్ టైం ఇండియన్స్ని స్పేస్లోకి పంపించడం అంటే చాలా పెద్ద విషయం. 4 astronauts ఫ్రమ్ ఇండియా. మిహిరాని మన కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. Can't let that happen. సార్, మనకి టెలిమెట్రీ సెట్టింగ్స్ కరెక్ట్ చేయగలిగే ఎక్స్పర్ట్ ఎవరన్నా కావాలి. రష్యాలో ట్రైన్ అవుతున్న మన ఆస్ట్రోనాట్స్ని వీడియో కాన్ఫరెన్స్కి పిలవండి. క్విక్. Convoy, this is Control. Proceed with crew egress, over. Checking configuration. Karen, you guys have a call from Indian Space Center. Copy. హాయ్, హలో సార్, ఆదిత్య ఆర్ కరణ్? ఇట్స్ ఆదిత్య. కరణ్ ఇప్పుడే సిమ్యులేషన్ టెస్ట్కి వెళ్ళాడు అండ్ సంజయ్ కూడా జాయిన్ అవుతాడు. వీ హ్యావ్ రియా. సార్, మాకు కూడా ఇప్పుడే తెలిసింది. we're all really shocked. సి, మనకి టైం లేదు. నువ్వు అర్జెంట్గా ఇండియాకి బయలుదేరాలి. కానీ ఆదిత్య కరెంట్ సిమ్యులేషన్ టెస్ట్ 2 days లో ఉంది. ఫస్ట్ యూ హావ్ టు కమ్ రియా. వీ కెన్ బ్రింగ్ దెమ్ బ్యాక్ లేటర్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ బ్యాక్ హియర్ టుమారో. ఓకే? yes sir. అమ్మమ్మా, రియా, 4 ఏళ్ళు అయిపోయింది. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? నువ్వెప్పుడు ఇదే అంటావమ్మమ్మా. స్నానం చేసిరామ్మా, అన్నం పెడతాను. నేను వెళ్ళాలమ్మమ్మా. ఇప్పుడే కదే వచ్చావు, కనీసం ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోకుండా. రెస్ట్కి టైం లేదమ్మమ్మా. యాక్చువల్లీ చాలా అర్జెంట్ పని ఉంది. అంత అర్జెంటు పని ఏంటమ్మా? వచ్చాక చెప్తాను, ఓకే? అప్పటి హెడ్లైన్స్ నాకు ఇంకా గుర్తు. మిహిరా శాటిలైట్ లివ్స్ ఇన్ ద స్కై. ఇట్ వాస్ సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ కంట్రీ. 12 years బ్యాక్ లాంచ్ చేసిన శాటిలైట్ అది. దాని పొజిషన్ మిస్ అవ్వటం పెద్ద సర్ప్రైజ్ కాదు. వి రియల్లీ షుడ్ హావ్ బీన్ మోర్ కేర్ఫుల్. వెల్కమ్ రియా, గుడ్ టు సీ యూ. Mihira satellite is traveling at 2,000 kilometers per hour in its orbit. Every 24 hours ki 2 kilometers distance drop అవుతుంది. అంటే డ్రిఫ్ట్ అవుతూ ఇలా ఆల్మోస్ట్ 45 days లో లోవర్ ఆర్బిట్ లో ఉన్న IMS-1 శాటిలైట్ ని కొలైడ్ చేస్తోంది. ఈ కొలిజన్ వల్ల మన శాటిలైట్ ఒక్కదానికి నష్టం కాదు సార్. ఈ డెబ్రీ స్పేస్ లో 2000 km/h స్పీడ్ తో మూవ్ అవుతూ ఉంటుంది. ఆ డెబ్రీ వెళ్ళి నైబరింగ్ కంట్రీస్ శాటిలైట్స్ ని, ఆ డెబ్రీ ఆ నైబరింగ్ కంట్రీస్ శాటిలైట్స్ ని, ఇలా మన స్పేస్ సెంటర్ లో జరిగిన తప్పు వల్ల ప్రపంచం మొత్తం కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సార్, ఇట్స్ అ COD సిస్టమ్స్ ఫెయిలియర్. మిహిరా శాటిలైట్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు చాలా ఓల్డ్ కోడ్ యూజ్ చేశాము. ఆ తర్వాత టీంలో వర్క్ చేసిన లాస్ట్ సైంటిస్ట్ శరత్ సింగ్ రిటైర్ అయినప్పుడు
నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ దేవ్కి చేశారు. ఆ తర్వాత 2 yearsకి శరత్ సింగ్ కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు సార్. మన దగ్గర ఇప్పుడు ఆ కోడ్ మాడిఫై చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి నేర్పించాల్సిన అవసరం రాలేదు. టెల్ మీ వన్ గుడ్ న్యూస్ మోహన్ ప్లీజ్. ఒకటి ఉంది సార్. ఏంటిది? ఈ ఆస్ట్రోనాట్స్లో ఒకళ్ళకి దేవ్ చేత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయించి స్పేస్లోకి ఎంటర్ అవగానే మిహిరాన్ అతనితో ఫిక్స్ చేయించాను. అతను వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతోంది, కనీసం కాంటాక్ట్లో కూడా లేడు. దేవ్ ఎక్కడున్నాడు నాకు తెలుసు సార్, కానీ అతను తీసుకురావడం కష్టం. దేవ్ని నేను తీసుకొస్తాను సార్. ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. దేవెందుకు వెళ్ళిపోయాడో నీకు గుర్తుంది కదా? 5 years బ్యాక్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయ్యాం రియా. మళ్ళీ అలా అవ్వకూడదు. ఎస్ సార్. Area 407. Area 407. We are setting it up. Ready to test in 5 minutes. ఏంటి ఎమోషన్ సార్? ఉండాలి మోహన్. కేవలం నాలెడ్జ్ ఒకటి మైండ్లో పెట్టుకుని ఇక్కడ రాకూడదు. ఈ స్పేస్ సెంటర్ హిస్టరీ సాక్రిఫైస్తో మొదలైంది. ఐ మీన్ దిస్ ఇస్ మై బేబీ. నవ్వుతున్నాయండి? మరి కాల్కి లేవో ఎమోషన్స్? నా కాల్ ఆన్సర్ చేసి 1 week అయింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేస్తావా? అలా అని కాదు, అప్పుడప్పుడు నీలో ఉన్న సైంటిస్ట్ అండ్ లవర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు కదా, అప్పుడు నీ మొహం చూడాలి. ఐ మీన్ ఆ కోపం అచ్చు లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్న రాకెట్లో ఉంటుంది. దట్స్ ఎనఫ్. స్టేటస్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్షన్ ఉంది. బెంగళూరు నుంచి ఇవాళ యూనిట్ డిప్లాయ్ అయింది. ఇన్స్పెక్షన్ ఇంకా అవ్వలేదా? ఎవరు చేస్తున్నారు? గ్రౌండ్ టైం చేస్తున్నారు. కాసేపట్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. సార్, టెలిమెట్రీ అండ్ కమాండ్ సబ్ సిస్టమ్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవట్లేదు. స్టేటస్ నెగిటివ్ వచ్చింది సార్. ఓ షిట్. ఎస్, అర్జెంట్గా ఒక ఇంజనీర్ రావాలి. సిస్టమ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. నో నో నో, వీ డోంట్ హ్యావ్ టైం. ఒక ఎక్స్పర్ట్ని వెంటనే పంపండి. వీ నీడ్ సమ్వన్ ఎక్స్ట్రాడినరీ ఆన్ బోర్డ్ రైట్ నౌ, ఇమీడియట్లీ. వాట్ ద హెల్ ఇస్ దిస్ మోహన్? టీఎన్సీ సబ్ సిస్టమ్ అనేది గ్రౌండ్ కంట్రోల్కి స్పేస్ క్రాఫ్ట్కి మధ్యన క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది తెలుసు కదా. అది ప్రాబ్లమ్ వస్తే ఎలా? రేపు దీనివల్ల స్టేటస్, కాన్ఫిగరేషన్, మిగతా పారామీటర్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంది. చెక్ చేయకుండా ఎలా పంపించారు అసలు? చూసుకోవాలి కదా మోహన్. ఆన్ ఇట్ దేర్. చెప్పే కదా, అది బెంగళూరు టీం ప్రిపేర్ చేసింది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లాంచ్కి మనకు చాలా తక్కువ టైం ఉంది. విశాల్, స్టేటస్ ఏంటి? Sir, this is not responding. ఫైనల్ పొజిషన్ పెట్టి మళ్ళీ ట్రై చేయి. కనెక్టెడ్. కమ్ ఆన్ క్విక్. Sure, sir. Sir, still not responding. థ్యాంక్ యూ. హాయ్, రియా. టీఎన్సీ సబ్ సిస్టమ్ ట్రబుల్ షూట్ చేయడానికి వచ్చాను. చాలా యంగ్గా ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత రమ్మంటారా? ఐ మోహన్, టెక్నికల్ డిపార్ట్మెంట్ హెడ్. హాయ్. టీఎన్సీ సబ్ సిస్టమ్ సిగ్నల్ జనరేట్ చేయట్లేదు. రీస్టార్ట్ చేసే కూడా రిసెప్షన్ లేదు. ఓకే, నేను చెక్ చేస్తాను. ఎక్విప్మెంటా, కంట్రోల్ యూనిటా? ముందు సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఫాలో మీ. యా. ఎస్, టీఎన్సీ సబ్ సిస్టమ్ స్టేటస్ కాన్సెప్ట్ రిపోర్ట్ చేస్తాం. యా. థ్యాంక్ యూ. డోర్ మ్యాట్ లోపల ఉంటే పుల్, బయట ఉంటే పుష్. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏంటి కొత్త ఏంటనా? దేవ్, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ రియా, ఆ న్యూ సిస్టమ్స్ ఇంజనీర్. టీఎన్సీ సబ్ సిస్టమ్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చింది. అయినా యూనిట్ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంటే ఇక్కడ ఎందుకు? హార్డ్వేర్ అసెంబుల్ చేయడానికి సాఫ్ట్వేర్తో టెస్ట్ ఏంటి?
ఎలాంటి ఇష్యూ అయినా ఫస్ట్ సిస్టమ్ సెట్టింగ్స్ చెక్ చేయాలి. ఇట్స్ సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సిస్టమ్ ఎక్కడ? This way. ఫ్రెషరా చేయగలదా? టెన్షన్ పడుతుందండి. ఫస్ట్ టైమా? లేదు, ఇంతకు ముందు చాలా సార్లు టెన్షన్ పడ్డాను. రియా, సపోర్ట్ స్టాఫ్ ఎంగేజ్ చేయమంటావా? డూ యూ నీడ్ హెల్ప్ హ్యాండ్లింగ్ దిస్? నో నో, ఐ కెన్ డూ దిస్ మై సెల్ఫ్. ప్రస్తుతానికి మాన్యువల్ ఓవర్ రైట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్స్ చేసే టైం కాదు ఇది. సిమ్యులేషన్ టెస్ట్ చేస్తే అంతా బానే ఉంటుంది. బానే యూ షుడ్ బి గివింగ్ యువర్ బెస్ట్ హియర్. మీరు ఇక్కడే ఉంటే నాకు ఫోకస్ చేయటం కష్టం. ప్లీజ్ కెన్ యూ గివ్ మీ సమ్ స్పేస్? Go, please, go. Come, believe this. ఇప్పుడు టీఎన్సీ సబ్ సిస్టమ్ చెక్ చేయాలి. వెళ్దామా? షూర్. ఇప్పుడు ఇది సరిగ్గా పనిచేయకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్స్ మన పరువు తీసేస్తాయి. డోంట్ వరీ, ఐమ్ షూర్ ఇట్ విల్ వర్క్. ఒక పర్సన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే కరెక్ట్గా పని ఫినిష్ చేస్తారు. అది కామన్ సెన్స్. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ దేవ్. ఈస్ అ జమ్. పైగా ఇది అతను ఫస్ట్ శాటిలైట్ లాంచ్. ఆ పరిస్థితుల్లో ఎవరన్నా అలాగే చేస్తారు. పైగా రష్యాలో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ వచ్చాడు కదా. డోంట్ మిస్టేక్ ప్రైడ్ ఫర్ ఆర్గన్స్. You need any help? No, I'm just checking a few parameters. It's done. Good. Let's go.